హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేడీసీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఛాంబర్ ఎదుట విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుందని విద్యార్థులు మండిపడ్డారు. అకాడమిక్ ఇయర్ సిలబస్ కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాకతీయ డిగ్రీ కాలేజీలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించిన మా ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారం అందిస్తారు. కాకతీయ డిగ్రీ కాలేజీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కాకతీయ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఛాంబర్ ముందర కూడా ఇటు విద్యార్థులంతా కూడా ఆందోళన చేపట్టారు. ఇటు మౌలిక వసతులు కల్పించాలంటూ కూడా ఇటు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మన కేడీసీ డిగ్రీ కాలేజీలో ఉంది. ప్రస్తుతం మనతో పాటు కేడీసీ డిగ్రీ కాలేజ్ చదువుతున్న విద్యార్థులు మనతో ఉన్నారు. అసలు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రిన్సిపల్ను అడిగితే ప్రిన్సిపల్ ఏం సమాధానం చెప్పారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కేడీసీ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ప్రిన్సిపల్ని కలిసారా, ప్రిన్సిపల్ ఏ విధంగా మీకు స్పందించారు? 50 సంవత్సరాల పైన చరిత్ర కలిగిన కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల యూనివర్సిటీ సబ్ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజ్ తర్వాత అతిపెద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా అతిపెద్ద డిగ్రీ కాలేజీగా కొనసాగుతున్నటువంటి కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. దాని తర్వాత కూడా ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ అదేవిధంగా ఇలాంటి సౌకర్యాలు కానీ మెరుగుపడలేదని కూడా ఈ సందర్భంగా విద్యార్థులుగా మా బాధను తెలియజేస్తూ ఉన్నాం. మేము ముఖ్యంగా ఈరోజు మేము ధర్నా చేసి ఈరోజు ప్రిన్సిపల్ సార్ను కోరింది ఏంటంటే రూసా బ్లాక్లో అంటే బీకామ్ బ్లాక్లో ఉన్నటువంటి 2 రూములను మంచిగా ఉన్నారు, కొత్త కట్ట మొన్న 5-10 సంవత్సరాల కింద కట్ట రూములు ఏవైతున్నాయో రెండింటిని కూలగొట్టి మొత్తం కూడా సింగారాలు చేసిరు. పిల్లలను తీసుకెళ్ళి ఎర్ర టెండర్లో నిలబెట్టి క్లాసులు చెప్పిస్తారు. ఇది ఏ యూజీసీ గైడ్లైన్స్ చెప్పింది, రూములు కూలగొట్టి పిల్లలు తీసుకుపోయి రేకుల షీట్ల కింద కూర్చోబెట్టి చదువు చెప్పమని చెప్పి ఎర్ర టెండర్లో కూర్చోబెట్టి చదువు చెప్పని ఏ యూజీసీ గైడ్లైన్స్ చెప్పిందని మేము ప్రిన్సిపల్ సార్ ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా కళాశాలలో దాదాపు ఒక 6 నెలల నుంచి అమ్మాయిలకు వాష్రూములు లేవు, ఉన్న వాష్రూమ్లో నీళ్లు రావు, తాగునీరు లేదు, క్లాస్ రూమ్లు జరుగుతలేవు. ఎంతోమంది లెక్చరర్లు ఇక్కడికి వచ్చి దాదాపు టైంపాస్ చేసిపోయే పరిస్థితి ఈరోజు కేడీసీ కళాశాల నెలకొందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా అనువాంటెడ్ ఏదో శక్తులు వచ్చి బయట శక్తులు వచ్చి వీడికి వచ్చి రౌడిజం చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా సారు చర్యలు తీసుకుంటాడని చెప్పి ఇంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు. వాళ్ళ మీద తాగినోడు, గంజా తాగినోడు, సిగరెట్ తాగినోడు కూడా ఇక్కడికి వచ్చి లొల్లులు చేయడం, కొట్లాడడం జరుగుతుంది. ఒక వాచ్మెన్ లేడు, యూనిఫామ్ లేదు, కనీసము ఒక క్యాంపస్ డెమోక్రసీ ఒక గ్రీవెన్స్ బాక్స్ ఉందని కూడా ఈరోజు ఒక విద్యార్థి తెలిసే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా మా బాధను మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా కూడా అకాడమిక్ ఇయర్ కూడా అయిపోతున్న పరిస్థితి ఉంది. ఇంకా సిలబస్ కాలేదంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎంత మేరకు సిలబస్ కాలేదు, దీనిపైన ప్రిన్సిపల్ అడిగితే ఏం సమాధానం చెప్పారు? మేము సిలబస్ విషయంలో అనేక సార్లు అడిగినాము. పిల్లలు వస్తలేరు అని చెప్పి, పిల్లలు వస్తే మేము సిలబస్ చెప్తామని సార్ కూడా చాలా సానుకూలంగా స్పందించిండు. మీరు పిల్లలు ఎందుకు వస్తలేరు అంటే సమాధానం చెప్పలేదు సార్. మమ్మల్ని అడుగుతాను పిల్లలు ఎందుకు వస్తలేరు అంటే ఏ విధంగా విద్యార్థులు రావాలనో ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్గా సార్ నిర్ణయం తీసుకోవాలి. అది సార్ చేతిలో ఉన్నది కాబట్టి పిల్లలు వచ్చే విధంగా దాదాపు 4000 మంది ప్రతి ఇయర్ 1700 మంది, పోయిన సంవత్సరం 1400 మంది జాయిన్ అయ్యారు, ఈసారి 1770 మంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరూ 7 విద్యార్థులు. వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు కళాశాలకు రాకుండా వచ్చి బయట తిరిగే విద్యార్థులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా నేను ప్రిన్సిపల్ సార్ ప్రశ్నిస్తూ ఉన్నాను. నేను ముఖ్యంగా మీరు చెప్పండి, ప్రధానంగా కూడా అవుటర్స్ ఎవరైతే ఉన్నారో అవుటర్స్ కూడా ఇక్కడ కాలేజీకి వచ్చి కూడా కొట్లాడుకోవడం అలాంటి ఘటనలు జరుగుతున్న పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసుకున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిపైన మీరు ఏం మాట్లాడతారు? ప్రధానంగా చూసుకుంటే ఇది కళాశాల, విద్యార్థుల అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు మాత్రం ఉండాల్సిన ప్లేస్ ఇది. అడ్మిషన్ తీసుకునే విద్యార్థులు కాకుండా అవుటర్స్ ఎక్కువ వచ్చి బండ్ల మీద వచ్చి గంజాయిలు ఆగి మందాగి పొద్దున పూట మధ్యాహ్నం పూట అక్కడికి వచ్చే పార్కింగ్ ప్లేస్లలో బండ్లు పెట్టుకొని వచ్చేపోయి అమ్మాయిలకు కామెంట్ చేయడం, అడిగిన వాళ్ళతో గొడవ పెట్టుకోవడం. ఈ కాలేజ్ విద్యార్థులు కాకపోయినా వాళ్ళు వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేసి విద్యార్థుల మీద కొట్లాడ చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఎలాంటి కాలేజీలో ఫ్రెషర్స్ లాంటి ఫేర్వెల్ లాంటి ఎలాంటి ఈవెంట్ జరిగినా అవుటర్స్ వస్తారు, గొడవలు జరుగుతాయి. 1 సంవత్సరంలో పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి కూడా వచ్చింది. అది ఏ విధంగా వచ్చింది? అవుటర్స్ వస్తుంటే అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తూ ఉన్నది? ఒక వాచ్మెన్ కల్పారు, కనీసం వాచ్మెన్ కల్పించే అమ్మాయిలకు భద్రత. ఇప్పుడు మాకంటే మేము దెబ్బతింటాం, అమ్మాయిలకు భద్రత కల్పించే పరిస్థితి ఉండదా? ఇలా వాళ్ళు కామెంట్ చేసిర్రు. ఇంకా బయట పరిస్థితి ఎట్లుంటుంది? కనీసం ఒక యూజీసీ పరిస్థితిలో ఒక డిగ్రీ కళాశాలలో కనీసం ఒక డే వాచ్మెన్ ఉండి నియంత్రించే, ఒక బయట నుంచి విద్యార్థులు కాకపోయినా వేరే వ్యక్తులు వస్తుంటే నియంత్రించని పరిస్థితి ఉంటే ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఏంది అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా గర్ల్స్కి సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయంటూ కూడా విద్యార్థులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మీకున్నటువంటి ఆ సమస్యలు ఏంది, ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు? యాక్చువల్గా అమ్మాయిలకు ఉండే బాధలు ఏంటిది అంటే వాష్రూమ్స్ మెయిన్ ఇంపార్టెంట్. కానీ ఒక 100 మంది ఉన్న కాలేజీలో 3 వాష్రూమ్స్ 4 వాష్రూమ్స్ తప్ప అసలు వాష్రూమ్సే లేవు.
అట్లాంటిది కొన్ని వందల మంది లేడీస్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎట్లుంటుంది, ఏంటిది? మళ్ళీ ఇప్పుడు వేరే కాలేజ్ నుండి సెంటర్ పడి ఇక్కడికి వచ్చి వెళ్ళే వాళ్ళ అమ్మాయిలు అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం వాష్రూమ్స్ లేకుండా ఇప్పటికీ మేము చాలాసార్లు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి సరైన సమాధానం రాలేదు. మరి రూసా బిల్డింగ్స్ అవి ఇవి చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అని అవి ఇవి కట్టిస్తున్నారు. లేడీస్కి కావాల్సిన అవసరమే వాష్రూమ్స్. అట్లాంటి వాష్రూమ్స్ లేని కాలేజు, ఇట్లాంటి కాలేజీలో మేము ఎట్లా చదువుకొని ఎంత ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు ఒకరికే తెలుసు. కాబట్టి దయచేసి మేము ఎన్నోసార్లు ఇప్పటికి ఒక 6-7 టైమ్స్ సార్ వచ్చిన కాండి కూడా, ప్రిన్సిపల్ సార్ వచ్చిన కాండి కూడా ఒక 6-7 టైమ్స్ మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద వితిన్ ఎటువంటి చర్య తీసుకోలే, ఎటువంటిది అది తీసుకోలే. మళ్ళీ వేరే పక్క నుండి వేరే వాళ్ళు వచ్చి డ్రింక్ చేసి మత్తు పదార్థాలు తీసుకొని వచ్చి గేటు దగ్గర ఇష్టం ఉన్నట్టు లోపలికి వచ్చి గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్స్ ఆడి అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు ఒక చదువుకునే ఒక ఆలోచనతోటే వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి ఏదన్నా ఒకటి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు లేరు, ఏం చేసే వాళ్ళు లేరు. కాబట్టి మేము ఏదో కోసం కావాలని రూసా బిల్డింగ్ అది ఇది కట్టిస్తున్నారు అంటారు. కానీ మాకు కంపల్సరీ నీడ్ కావాల్సింది వాష్రూమ్స్, వాటరు, విద్య, ఇది కావాలి. ఏదో ప్రోగ్రామ్స్ జరగడానికి మనకెందుకు? కాలేజ్ అనేది అభివృద్ధి కావాలి. ఎట్లా అభివృద్ధి కావాలి? విద్యాపరంగా అభివృద్ధి కావాలి. ఎవరెవరో వస్తారు, ఐడెంటిటీ కార్డు అఫీషియల్ చేయాలి, అవన్నీ చేయాలి. కాకతీయ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఆ మౌలిక వసతులను కల్పించాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలంతా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కూడా గర్ల్స్ సంబంధించి కూడా అనేక సమస్యలు ఉన్నాయి. టాయిలెట్ సంబంధించి కావచ్చు, త్రాగునీరుకు సంబంధించి కావచ్చు, ఇలాంటి మౌలిక వసతులపైన కళాశాలకు సంబంధించిన యాజమాన్యం అయితే దృష్టి సారించాలి. ఒక పక్క ప్రభుత్వం విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తామన్నట్టు ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కాలేజీలో అనేక సమస్యలు పేర్కొబోతున్నాయి. విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా కాలేజీ యాజమాన్యం ఫెయిల్ అవుతున్నారంటూ కూడా మండిపడుతున్నారు. అవుటర్స్ వాళ్ళు కాలేజీకి రావడం వల్ల కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంది. మహిళలకు సంబంధించి కూడా అవుటర్స్ వాళ్ళు వస్తున్న నేపథ్యంలో మహిళలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థులు కాలేజీకి రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. కాలేజీలో ఉన్నటువంటి మౌలిక వసతులను కూడా మౌలిక వసతులకు సంబంధించి కూడా పనులు చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు అయితే కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కేడీసీ కాలేజీలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుజిత్ కృష్ణ, 6 న్యూస్, కేడీసీ కాలేజీ నుండి.